शिवाय चन्द्रशेखराधीश्वरा कापाणु परमेश्वरा शिवमुनिप्रवरार्पितलिङ्गं रावणहनकरुणाकरलिङ्गं रावणधर्मविनाशकलिङ्गं सर्वनमामि सदाशिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय राम सदाशिव नमः शिवाय चन्द्रशेखराधीश्वरा कापाणु परमेश्वरा सर्वसुगन्धसुलेपितलिङ्गं ज्योतिर्विवर्धनकारणलिङ्गं एकसुरासुरवन्दितलिङ्गं सर्वनमामि सदाशिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय राम सदाशिव नमः शिवाय। హనుమాన్ చాలీసా పారాయణం అదేవిధంగా లింగాష్టక పారాయణం నిర్వహించడం జరిగింది. వచ్చే వారం వాసవి కన్యక పరమేశ్వర మందిరంలో ఉంటుంది. మన అందరము ప్రతిసారి కూడా పోయినసారి కూడా మీకు అందరూ కూడా వినియోగించడం జరిగింది. ప్రతి మందిరం దగ్గర ఒక 100 మంది వరకు మనం వారి యొక్క పేర్లు ఫోన్ నంబర్ సేకరించాలని చెప్పేసి నేను ఇక్కడ కూడా ఈ యొక్క హనుమాన్ మందిర సభ్యులకు అందరూ కోరుకుంటుంది ఏంటంటే గుడి తరఫున ప్రతి ఒక్క మందిరం తరఫున మనం 50 నుండి 100 మంది పేర్లు రేపు పొద్దుగాల కనెక్టివిటీ కోసం మనం ఏదైనా సమాచారం ఇవ్వాలంటే తొందరగా వెళ్ళడానికి దాని ఉదాహరణ పోయినసారి చెప్పిన అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మనం అందరం కూడా చూసాం. పంచవర్ష ప్రణాళిక ఏదైతే అనుకున్నామో దాంట్లో భాగంగా స్వదేశీ కుటుంబ వ్యవస్థ కుటుంబ ప్రబోధం అదేవిధంగా సామాజిక సమరసత మన యొక్క ఫండమెంటల్ రైట్స్ నిర్వహించుట పర్యావరణ పరిరక్షణ. అయితే ఈ సంవత్సరం నుండి ఇప్పటి నుండి కూడా మనం అందరం కూడా కనీసం రోజు మనం వాడే వస్తువులను స్వదేశీయాలు వాడతాం. ఒక్కొక్కటి చిన్నగా స్టార్ట్ చేస్తున్నా ముందుకెళ్తుంది కార్యక్రమం. చిన్నగా మన ఆలోచన ఒకటేసారి మార్పు రాదు. మనం మార్పు తీసుకురావాలంటే మనం చిన్నగా స్టార్ట్ చేస్తేనే అవుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం నిన్న మన ఏదైతే భారతీయ మహిళలందరూ కూడా మన దేశానికి గర్వకారణంగా ఏదైతే T20 మ్యాచ్ గెలిచారో వన్డే మ్యాచ్. అయితే మగవాళ్ళు గెలిస్తే మాత్రం మొత్తం దేశం అంతా పటాకి కలుసుకుంటూ ఊరంతా బండేసుకొని తిరుగుతారు. మరి మహిళా దేశంలో మనం చేయాలి కదా, మన అది కూడా గర్వకారణం కదా. దానికి కూడా ఒక కార్యక్రమం యోజన చేద్దాం. సదాశివపేట తిరంగ యాత్రలో లేకపోతే ఇంకేదన్నా ఒకసారి అందరూ పిల్లలు అందరూ మహిళలు అందరూ పూజలు ఎట్లా చేస్తారో మనం అదేవిధంగా దేశం కోసం కూడా సమయం ఇద్దామని అడుగుదాం వాళ్ళందరూ మహిళలకి. మీ అందరూ దానికి సహకారం కావాలి. రెండవది నషాముక్త భారత్ అని చెప్పి కార్యక్రమం కూడా ఉంటుంది పిల్లల కోసం అని చెప్పేసి అందరం చూస్తున్నాం. మొత్తం ఈ యొక్క డ్రగ్స్కి లేకపోతే మొబైల్ గేమింగ్స్ అన్నింటికి అలవాటు పడ్డారు. దానికి అందరికీ కూడా నివారించడానికి ఒక కార్యక్రమాన్ని యోజన చేస్తున్నాం. ఆ యోజన కూడా మీ అందరూ సహకారం కావాలి. ఇంకోటి గుండంబాయి జాతర ఉంది 14వ తారీఖు రోజు. ఊరేగింపు సమయం మధ్యాహ్నం 12 గంటలకి బ్రహ్మందిరం నుండి బయలుదేరుతుంది. మన గుండంబాయి వరకు రథయాత్ర ఉంటుంది. దాంట్లో అందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా 15వ తారీఖు రోజు సాయంత్రం గుండంబాయి దగ్గర 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం అమ్మవారు వస్తున్నారు. మనం ఏదైతే మందిరంలో తొందరగా ముగించుకో 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం కొన్ని మందిరాలు అవన్నీ చేసుకొని అక్కడ రావాలి. అందరూ కూడా ఈ సమాచారం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనం చూస్తున్నాం సదాశివపేట మందిరాలలో హనుమాన్ చాలీసా పారాయణం. ఈ మందిరం కూడా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా నడుస్తుంది నిరంతరంగా. ఇక్కడ ఉన్న సభ్యులకు అందరూ కృతజ్ఞతలు. ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కార్యక్రమాన్ని. మనం వేరే ప్రేరణ కావాలని చెప్తుంటే చాలా మందికి వాళ్ళ మందిరం లోపల ఆగకుండా నడుస్తారని చెప్పేసి అందులో శ్రీ కాళిక హనుమాన్ మందిరం కూడా ఒకటి. దీని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఇదే విధంగా కొనసాగించాలి. जय श्री राम। थोड़े दिन में 2-3 बार पे कर लेंगे थोड़ा करके, उसके बाद दूसरी बात बोलना चाहिए। जैसे सबसे पहले क्या बोलते हैं अपन, शिव गुरु चरण सरोज रज, अपने गुरु के चरण कमलों की धूलि, शिव गुरु चरण सरोज रज निज मन मुख का मेरा मन रूपी दर्पण।
को साफ करके निजमन मुकुस्तार वर्णो रघुवर विवर ऐसा जो जाए भजार। जो चारों फल क्या होता है? अर्थ धारण काम मोक्ष को देने वाले जो है वो श्री रघुवीर जी का मैं स्मरण करता हूँ, ध्यान करता हूँ। श्री गुरु चरण सरोज रज निज मन मुकुस्तार वर्णो रघुवर विवर ऐसा जो जाए भजार। बुद्धिहीन तन जान के, मेरे को बुद्धिहीन हूँ मैं, बुद्धिहीन तन जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देवो कोई हरम कलेश से विकार। मेरे को बल बुद्धि विद्या दो और मेरा जो भी क्लेश है मेरा तो कैसे हरण कर दो। जय हनुमान ज्ञान गुण सागर, हनुमान जी ज्ञान गुण सागर है, उनकी जय हो। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिव लोक उजागर। तीनों लोगों को उजियारा करने वाले कपीस बोलो तो हनुमान जी का नाम है। जय कपीस तिव लोक उजागर। रामदूत, राम जी के दूत है। रामदूत अतुलित बलिदान, तुम्हारा बल इतना है जिसको अपन मेजरमेंट नहीं कर सकते। जैसे अपन हॉर्स पावर लगाकर मैं 1 हॉर्स पावर 100 हॉर्स पावर 200 हॉर्स पावर ऐसा नहीं है, अतुलित जिसकी तुलना नहीं कर सकते। रामदूत अतुलित बलधामा अंजनी पुत्र, अंजनी के पुत्र है पवन सुत नाम, पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, महावीरों और विक्रम, विक्रम बोलते बड़ा धारण कर सकते हैं। महावीर विक्रम बजरंगी कुमति निवार, जो कुमति है उसको निवारण करने वाले, कुमति निवार सुमति के संगी, सुमति देने वाले, कुमति निवार सुमति संगी। कंचन वर्ण, कंचन बोलो तो गोल्ड के जैसा कलर है तुम्हारा। कंचन वर्ण विराज सुवेशा, अच्छा वस्त्र धारण करने वाले। कानन कुंडल, कानों में कुंडल है, कानन कुंडल कुंचित कैसा, उनके बाल ऐसा गोल गोल रहते हैं, कुंचित कैसे उसको घुघराले बाल करते हैं। हाथ वज्र, हाथों में वज्र रखने वाले, हाथ वज्र और ध्वजा विराजे, एक हाथ में ध्वजा लेने वाले, हाथ वज्र और ध्वजा विराजे। कांधे मूंछ जनेऊ छाजे, मूंछ बोलो तो एक धागे का नुमा, जैसे अपन ये तोंगा होता है, तुंगा जो तालाब के किनारे निकलता वैसा है कि उससे रस्सी बनती है, तो वो तुम उसका तुम वो ये यज्ञ को संस्कार काटने वाला। कांधे मूंछ जनेऊ छाजे, शंकर सुमन, शंकर के पुत्र शंकर सुमन केसरी नंदन, केसरी तो अंजना के पिताजी का नाम है केसरी, केसरी नंदन। तेज प्रताप, तुम्हारा तेज बहुत ज्यादा है, तेज प्रताप महाजग वंदन, पूरे जग के अंदर पूरे संसार के अंदर तुम वंदनीय हो। तेज प्रताप महाजग वंदन। विद्यावान, तुम बहुत विद्यावान हो, विद्यावान गुणी चातुर, गुणी और विद्वान होना अलग चीज है। अपन शिक्षा ग्रहण करते हैं तो उसको विद्वान करते हैं, लेकिन गुणी क्या, कई अनपढ़ आदमी भी अच्छा काम कर लेते हैं। जैसे एक बार के बाद एक सब्जी मार्केट के अंदर एक पढ़ी लिखी औरत गई और एक अनपढ़ गई, गुणी। पढ़ी लिखी औरत क्या करी कि सबसे पहले पालक नीचे डाल दी, उसके बाद टमाटर, लाल टमाटर डाल दी, उसके ऊपर प्याज डाल दी, उसके ऊपर आलू डाल दी, उसके ऊपर कद्दू डाल दी, ऐसा सब्जी लेके आती। एक जो गुणी है, पढ़ी लिखी नहीं थी, वो क्या करी कि नीचे वजनदार चीज डाली, उसके ऊपर आलू डाली, उसके ऊपर टमाटर डाली, उसके ऊपर पालक है, उसके करेगा। इस प्रकार क्या है कि जो विद्यावान भी हो तो और गुणी भी हो, जब जो संकट आता है वो टाइम में बुक को पुस्तक को लेकर नहीं दे सकते अपन। जब संकट आता है वो टाइम में संकट को कैसे निवारण करना, तो विद्यावान गुणी अति चातुर राम काज करवे को, राम काज करने, राम का काम करने के तुम हरदम अटेंशन में तो रेडी रहते हो। राम काज करवे पातुर प्रभु चरित्र सुनवे को, प्रभु का चरित्र है वो हरदम तुम सुनना चाहते हैं। अगर राम की कथा कहाँ भी होती है वहाँ हनुमान जी की आसन लगाते हैं, कहीं भी राम की कथा होती है, क्योंकि राम की जहाँ कथा होती है वहाँ हनुमान जी आके विराजमान होते हैं। राम कथा सुनवे को आतुर प्रभु चरित्र सुनवे को रसिया, राम लगन सीताम नवसिया। राम कैसे, राम सूक्ष्म रूप धरि सीता जी के पास छोटा रूप धारण करके गए, सूक्ष्म रूप धरि सिए दिखावा, विकट रूप धरि लंका धरावा, और वह लंका के आदमियों को मारने के लिए बहुत बड़ा विशाल शरीर धारण कर दिया। क्योंकि हनुमान जी में ऐसी ताकत थी कि वो चाहे तो छोटा रूप धारण कर सकते थे, चाहे जब बड़ा रूप धारण कर सकते, चाहे जब अदृश्य हो सकते, बिल्कुल आपको नहीं दिखे जिसे। तो ऐसा उनके हनुमान जी में वो अनिमा की पूरी सिद्धियां थी। भीम रूप धरे से असुर राष्ट्र को मारने वाले और भीम को तो बड़ा धारण करे, भीम रूप धर असुर राम रामचंद्र जी के काज करे।
लाए सजीवन लगन जाए। जब वह रावण और राम का युद्ध चल रहा था, जब लक्ष्मण जी है सो मूर्छा को हो गए थे, तो उनके लिए वहां से संजीवन मूर्ति हिमालय से ला करके दिए। लाए सजीवन लगन जाए, श्री रघुवीर हर्ष लाए। रघुपति को बहुत मन में बहुत पसंद करे, रघुवीर हर्ष लाए। रघुपति की बहुत, रघुपति राम जी ने बहुत बड़ाई की, रघुपति की ने बहुत बड़ाई। तुम प्रिय भरत ही संभाई, तुम भरत, उनका भरती राम जी का छोटा भाई था, भरत के समान मेरे प्रिय हो। सहस्र वदन तुम रोज गावे, सहस्र को तो हजारों साल तक तुम्हारा गुण गाते रहेंगे। सहस्र वदन तुम रोज गावे, अष्ट श्रीपति कंठ लगाए। ऐसा करके हनुमान जी को कंठ लगाए। आगे नेक्स्ट बोलो हनुमान जी महाराज। मतलब क्या है, अगर हनुमान चालीसा पढ़ते हैं तो ये फ्रीक्वेंसी अपने दिमाग में पढ़नी, तो उसका फल ज्यादा मिलता। इसलिए मैं बोल रहा हूँ, आपको सब विद्वान है, सब जानकार है, सबको मालूम है, लेकिन फिर भी क्या अपना हाँ जोर जोर से पढ़ लेते हैं, लेकिन वो फ्रीक्वेंसी अपने दिमाग में मिलनी चाहिए, तो उसका फल ज्यादा मिलता है। इसलिए बोल रहा हूँ।